గురుగారు, ప్రణవం అంటే ఏమిటి? ప్రణవాన్ని ఓ మంత్రంగా ఎందుకు భావిస్తారు? ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాషలో కూడా ఈ ప్రణవాన్ని ఇది అక్షరం అని వ్రాసేటటువంటి ఒకే అక్షరం లేదు. ప్రణవం రాయడానికి 2-3 అక్షరాల సంపుటులు కావాలి. దేవనాగరిలో కూడా ఆ అని రాసి మాత్ర ఇచ్చి మా రాసి పొల్లు పెడితే ఓం అవుతుంది. తెలుగులో మనం రాసినా కూడా ఆ ఈ ఓలలో ఓ రాసి విసర్గ 0 ఏర్పాటు చేస్తాం. పక్కన మనం బిందువు 0 పెడతాం, ఓం అంటాం. మాకి పొల్లు రాసి అలా కొమ్ము పెడతాం మనం. ఏ భాషలో కూడా ఓం అన్న అక్షరానికి ఇది ఈ భాషకే సంబంధించిన అక్షరం అన్న గుర్తింపు కూడా లేదు. అన్ని భాషలలో కూడా ఓంకారం ఉంటుంది. ఏ భాషలో కూడా వర్ణమాలలో ఓం అనే అక్షరం లేదు. ఈ ఓం అనే అక్షరంలో ఆ, ఉ, మ అనే 3 ధ్వనులు ఉన్నాయి. సృష్టి స్థితి లయాలకు ఈ 3 ధ్వనులు ప్రతీకలు. ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులకు ఇవే ప్రతీకాత్మకంగా సనాతన ధర్మం వర్ణిస్తుంది. కాబట్టి ఓంకారం ప్రణవాత్మానం అని మనకు వేదంలో, ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. వీటికి శివ సంకల్పములు అని పేరు. ఋగ్వేదంలో శివ సంకల్పముల పేరిట ఖిల మంత్రములు అని వీటినే పిలుస్తారు. అందులో యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః అది ఓంకారం గురించి చెప్పే ప్రణవ మంత్రం ఒకటి. ఓంకారం ప్రణవాత్మానం తన్మే మన శివ సంకల్పమస్తు. ఓంకారం యో వేదాదౌ, వేదారంభంలో ఉండేది ఓం, వేదం చివరిలో ఉండేది కూడా ఓం. ఉచ్చరించే ధ్వని భేదంలో సమాప్తం, ప్రారంభం అనేటటువంటి పరిచయ ధ్వని వేదం తెలిసిన వారికి మాత్రమే అర్థమయ్యే అంశం. వారే చెబుతారు. హరి ఓం అంటారు, ఇది ఆరంభం. హరి ఓం అంటారు, అది అంత్యం. ఇందులో ఈ ఓంకారం చెప్పేటటువంటి ధ్వని ఎంతటి ఉదాత్తమైనది అంటే, పీఠాధిపతులు కేవలం ప్రణవం ఓంకారాన్నే స్మరించాలి. వారు కేవలం ప్రణవమునే జపం చేస్తూ ఉండాలి. ఓం 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 అంటూ ఉండాలి. వారికి మంత్రాక్షరాలతో అంటే ఈ ఇంకా పెరిగేటటువంటి మంత్ర విభాగంతో సంబంధం ఉండకూడదు. ఓంకారానికి అర్థం చెప్పండి అని అడిగి అర్థం చెప్పలేని కారణం చేత బ్రహ్మదేవుడితో కూడా గుంజీళ్లు తీయించిన మహామహిమాన్వితుడు గణపతి ఓంకారంలో మనకు ప్రతిబింబిస్తాడు. ఓం అనే అక్షరాన్ని వ్రాసి చూచినట్లయితే అది గణపతి రూపం. గణేశ అథర్వశీర్ష ఉపనిషత్తు ఓంకారం అంటే గణపతి అని తెలియజేస్తుంది. వేదంలో ఇంకో మంత్రం ఉంది, ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత, అది మరొక విధంగా ప్రయోగించే రూపం. కాబట్టి వివేకానందుడిని ఆధునికంగా ఆలోచన చేస్తే ఓంకారానికి అర్థం చెప్పండి అన్న సందర్భంలో 100కు పైగా అర్థాలను ఆ మహానుభావుడు అలా ఏకధాటిని చెప్పినట్లుగా కూడా కథలు, కథనాలు అనేకం ఉన్నాయి. వందలాది వేలాది అర్థాలను ఈ ప్రణవానికి మనం గుర్తిస్తూ ఉంటాం. మంత్రానికి ముందు ప్రణవం చెప్పాలి. అనేకులు సహస్రనామావళి అష్టోత్తరం చెప్పే సమయంలో ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః ఇలా చెప్పాలి. మహిళలు ఓంకారమును చెప్పరాదు. మహిళలు ప్రణవమును బహిర్గతంగా ఉచ్చారణగా పలకరాదు. అలాగే ఆ మంత్రం చెప్పే సమయంలో కూడా ప్రణవం ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవంతతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవంతతః. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః. ఇది మంత్రార్థ సంబంధంగా ఉండే వివరణలో ఒక అంశం.
ఓం ఇంతటి మహిమాన్వితం. ఇది విషయం.